వెల్కమ్ మూర్తీస్ రైతులోకం. మనకి సుగంధ ద్రవ్యాల పంటల్లో అల్లం పంట, జింజర్ అతి ప్రధానమైనటువంటి కమర్షియల్ క్రాప్. దీనిలో చాలా రకాల ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పంటని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అట్లాంటి వాటిల్లో బ్యాక్టీరియల్ విల్ట్, బ్యాక్టీరియా కుళ్ళు తెగులు అనేటువంటిది ఒక అతి ప్రధానమైనటువంటి పంట నష్టాన్ని కలిగించే వ్యాధి. దీన్నే బ్యాక్టీరియల్ విల్ట్ అంటాం. దీనికి కారణం ఒక బ్యాక్టీరియా, రాల్స్టోనియా సొలనేసియారం అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ స్ట్రెయిన్. ఇది పంటని చాలా ఎక్కువ స్థాయిలోనే నష్టపరుస్తుంది. దీనికి ముందు ఫేవరబుల్ కండిషన్స్ ఏంది, అసలు ఇది ఎలా వస్తుందని చెప్పుకోవాల్సినప్పుడు ప్రధానంగా ఇది విత్తనం ద్వారానే వ్యాపిస్తుంది. సో విత్తనం, మన పంటకి కావాల్సిన విత్తనాన్ని సంగ్రహించేటప్పుడు ఆరోగ్యకరమైనటువంటి పొలాల తోటల నుంచి అల్లం విత్తనాన్ని సేకరించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అల్లం పంటలో, ఈ వ్యాధిని దూరంగా పెట్టడానికి. సో విత్తనం ద్వారా వ్యాపిస్తుంది. అట్లాగే పళ్ళు మడులలో, మురుగునీటి వసతి లేని పొలాల్లో వర్షాలు ఎక్కువగా పడి ఆ నీరు బయటికి వెళ్లకుండా ఎక్కువ రోజులు నిలవున్నటువంటి నేలలలో, చౌడు నేలలలో, బాగా రేగడి నేలలలో, జిగురుతో కూడినటువంటి రేగడి నేలలలో ఈ పంటని విత్తుకోకపోవటమే మంచిది. ఇది చాలా ప్రధానమైనటువంటి ఇది. అట్లాగే వసతి ఉన్న వాళ్ళందరూ కూడా ఎత్తుమడులలో, రైజ్డ్ బెడ్స్ మీద డ్రిప్ ఇరిగేషన్లో సాగు చేసుకోవటం అనేటువంటిది హైలీ అడ్వైజబుల్. ఇట్లాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాలి. అట్లాగే ఈ పంటని గుర్తించే విధానం ఎలా, అంటే ఈ వ్యాధిని గుర్తించే విధానం ఎలా? మన అల్లం పంటలో రాల్స్టోనియా సొలనేసియారం అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ తెగులు వచ్చినది అనేది నిర్ధారించుకునేటువంటి విధానం ఎలా? ఇది నిర్ధారించుకుంటే దీనికి మనం రెమెడీ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియల్ విల్ట్ అనేటువంటిది మొక్క యొక్క భూమిలో ఉండే దుంపని, భూమి పైభాగంలో ఉండేటువంటి వెజిటేటివ్ భాగాన్ని, రెండింటినీ కూడా ఆశిస్తుంది. గుర్తించే ప్రధాన లక్షణాల కిందకు వచ్చేటప్పటికి సూడోస్టెమ్, దుంపని కాండం కలిసే చోట కాలర్ రీజియన్లో నీటి గుల్లలతో బిగినయ్యి, ఇది క్రింద భాగం భూమిలో ఉండేటువంటి దుంప భాగాన్ని, నేల పైన ఉండేటువంటి శాఖీయ భాగాన్ని రెండింటినీ వ్యాపిస్తుంది. సూడోస్టెమ్ మీద నీటి గుల్లల లాంటి పొక్కులతో బిగినవుతుంది. 2, సూడోస్టెమ్లో మొక్కకు ఉన్నటువంటి అడుగు భాగంలో ఉన్నటువంటి ముదురాకులు పసుపు రంగుకు మారి ఆకు అంచులు కర్లింగ్ అవుతూ ఎండిపోవటం జరుగుతుంది. ఇది క్రమంగా సూడోస్టెమ్ కాలర్ రీజియన్లో బిగినయ్యి అక్కడి నుంచి నేలలోకి వెళ్తుంది, అంటే డౌన్వర్డ్ వెళ్తుంది. అక్కడి నుంచి పై భాగానికి అప్వర్డ్ కూడా విస్తరిస్తుంది. ఆ మొక్క యొక్క అడుగు భాగాన్ని ఉన్నటువంటి ముదురాకుల్లో బిగినైనటువంటి ఈ ఎల్లో కలరు ఆకుల అంచులు కర్లింగ్ అవటం, ఎండిపోవటం అనేటువంటిది క్రమంగా మొక్క యొక్క పై భాగానికి, సూడోస్టెమ్ యొక్క పై భాగంలో ఉన్నటువంటి ఆకులన్నిటికీ విస్తరిస్తుంది. ఆ రకంగా మొక్క ఎండిపోయి చనిపోతుంది. మొక్క వడలిపోయినట్టు పసుపు రంగుకు మారిపోయి ఒరిగిపోతుంది. సూడోస్టెమ్ని బొటనవేలు, మధ్యవేలుతో పట్టుకొని వ్యాధి ముదిరిన సందర్భంలో తేలిగ్గా పైకి పీకినప్పుడు అది చాలా సులువుగా ఊడొచ్చేస్తుంది. అంటే దుంపని కాండం కలిసి చోటు నుంచి కుళ్ళిపోయినందువల్ల చాలా సులువుగా ఊడొస్తుంది. అట్లా వచ్చినటువంటి ఈ సూడోస్టెమ్ యొక్క కాలర్ రీజియన్ని మనం వాసన చూసినప్పుడు చెడు వాసనతో కూడినటువంటి వాసన వస్తుంది. అట్లాగే ఆ కాలర్ రీజియన్ సూడోస్టెమ్ భాగాన్ని
బొటన వేలు చూపుడు వేలు మధ్య పెట్టి శుతిమెత్తగా నొక్కినప్పుడు దుర్వాసనతో కూడిన బ్యాక్టీరియల్ ఊజు రసిక వస్తుంది, ఈ జిగురుతో కూడిన రసిక వస్తుంది. అట్లాగే నేలలోని దుంపను కూడా తవ్వి తీసి చూసినప్పుడు ఈ కుళ్ళిపోయినటువంటి భాగం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి క్రమేణా దుంప మొత్తానికి కూడా ఇది విస్తరిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలన్నిటినీ గమనించి ఇది ఆ ఒక్క మొక్కతోనే ఆగదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలన్నింటినీ వ్యాపిస్తూ క్రమేణా మనం దీన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే పొలం మొత్తం వ్యాపించి పంట చాలా నష్టపోవటానికి, ఖచ్చితంగా అశ్రద్ధ చేసిన సందర్భంలో పంట నష్టం 50-60% పైనే ఉంటుందని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి లక్షణాలు మనం గమనించినప్పుడు వెంబడే మేల్కొని ఈ పంటని, ఈ వ్యాధిని, పంటలో వచ్చినటువంటి వ్యాధిని కనుక రక్షించుకోలేకపోతే మనం పంట నష్టాన్ని చాలా కోల్పోవాలనే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఏ సందర్భాలు ఈ వ్యాధి తీవ్రత రావటానికైతేనేమి పెరగటానికైతేనేమి అనుకూలం అని చెప్పుకున్నామో, అట్లాగే దీనికి ప్రధానంగా ఈ వ్యాధి సోకటానికి కారణం వచ్చేటప్పటికి విత్తన దుంప నుంచి ఆశిస్తుంది. అందువల్ల తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేటువంటిది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పరిస్థితిని చూసినప్పుడు మనం విత్తన శుద్ధి చేసుకుంటానికి ప్రకృతి వ్యవసాయం చేసేవారైతే కనుక బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు, ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ట్రైకోడర్మా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్తో విత్తన శుద్ధి చేసుకునేటట్టయితే లీటర్ నీటికి 10 ml సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, 10 ml ట్రైకోడర్మా విరిడి లేదా పౌడరు కలిపి ఆ నీటిలో ఒక 30 నిమిషాల సేపు విత్తన దుంపని నానబెట్టి నీడలో ఆరబెట్టుకొని ప్రధాన పొలంలో నాటడం మంచిది. ఈ రకంగా ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు. ఆర్గానిక్లో చేసుకునే వాళ్ళు అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ అంటే బ్లైటాక్స్ కలిపి దానికి 90% 10% కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి మిశ్రమాన్ని 0.5 grams కలిపి లీటర్ నీటికి 3 grams కాపర్ ఆక్సిక్లోరైడ్, 0.5 grams 90% స్ట్రెప్టమైసిన్, 10% టెట్రాసైక్లిన్ కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ అనేటువంటి పొడిని కలుపుకొని ఈ నీటిలో 30 నిమిషాల సేపు మన విత్తన దుంపని నానబెట్టుకొని నీడలో ఆరబెట్టి ప్రధాన పొలంలో నాటడం మంచిది. కెమికల్లో చేసుకునే వాళ్ళు అయితే కనుక లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంకోజెబ్, 0.5 grams స్ట్రెప్టోసైక్లిన్ కలిపి ఆ మిశ్రమంలో 30 నిమిషాల సేపు విత్తన దుంపని నానబెట్టి నీడలో ఆరబెట్టుకొని దాన్ని ప్రధాన పొలంలో నాటడం మంచిది. ఇప్పుడు విత్తన శుద్ధి గురించి చెప్పుకున్నాము. వ్యాధి సోకిన తర్వాత, దీన్ని గుర్తించిన తర్వాత మన పొలం నుంచి దీనిని అదుపు చేసుకోవటం ఎలా? మనం వ్యాధి లక్షణాలు ప్రాథమిక దశలో గుర్తించి వెంబడే దీన్ని అరికట్టుకుంటే నష్ట తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని అక్కడితో ఆపచ్చు. అశ్రద్ధ చేస్తే మాత్రం నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. ఇట్లాంటి గుర్తించిన సందర్భంలో బ్యాక్టీరియల్ విల్ట్ అయినటువంటి రాల్స్టోనియా సొలనేసియారంని కంట్రోల్ చేసుకుంటానికి 1% బోడాక్స్ సొల్యూషను, దానిలో 0.5 grams స్ట్రెప్టోసైక్లిన్, 90% 10% కాంబినేషన్లో ఉన్నటువంటి స్ట్రెప్టోసైక్లిన్ కలిపి ఆ ద్రావణం, లేదా తత్సమానమైనటువంటి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి దానికి 0.5 grams స్ట్రెప్టోసైక్లిన్ కలుపుకొని ఈ నీటితో బోడాక్స్ సొల్యూషన్ ప్లస్ స్ట్రెప్టోసైక్లిన్ కానీ, లేదు కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.3% ప్లస్ 0.5 grams స్ట్రెప్టోసైక్లిన్ పర్ లీటర్ వాటర్ కానీ ద్రావణాన్ని తయారు చేసుకొని ఈ ద్రావణంతో వ్యాధి సోకిన మొక్కల కుదుర్లతో పాటుగా దాని చుట్టుపక్కల 4 వైపులా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలని కూడా, వీలైతే పొలం మొత్తాన్ని కూడా సాయిల్ డ్రెంచింగ్ చేయాలి. లోపల ఉన్నటువంటి దుంప, వ్యాధి సోకిన కాలర్ రీజను బాగా తడిసేటట్లుగా సాయిల్ డ్రెంచింగ్ చేయాలి. ఇట్లా సాయిల్ డ్రెంచింగ్ చేస్తే వ్యాధి మొదటి దశలో గుర్తించినప్పుడు ఒకసారి ఇలా సాయిల్ డ్రెంచింగ్ చేసుకుంటే సరిపోతుంది. వ్యాధి తీవ్రత మధ్యస్థ దశ నుంచి తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు 2 లేదా 3 సార్లు అవసరాన్ని బట్టి ఇట్లా మనం చెప్పుకున్నటువంటి విధానంలో సాయిల్ డ్రెంచింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా సాయిల్ డ్రెంచింగ్ చేస్తేనే మనం వ్యాధి
అక్కడితో ఆపటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించాల్సింది వచ్చిన వ్యాధిని ఆపగలమే కానీ అయిన నష్టాన్ని మాత్రం మనం పూరించలేము. ఈ రకంగా అల్లం పంటని బ్యాక్టీరియల్ తెగులైనటువంటి రాల్స్టోనియం సొలనేసియారం అనేటువంటి ఒక బ్యాక్టీరియల్ స్ట్రెయిన్ వల్ల వచ్చేటువంటి బ్యాక్టీరియల్ విల్ట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి సాయిల్ డ్రెంచింగ్తో పాటుగా ఇదే మందుని అంటే 1% బోడాక్స్ సొల్యూషను, దాంతోపాటుగా స్ట్రెప్టోసైక్లిన్ లీటర్కి 0.5 గ్రామ్స్ లేదా బ్లైటాక్స్ అంటే కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రామ్స్ పర్ లీటర్ వాటరు ప్లస్ 1/2 గ్రాము స్ట్రెప్టోసైక్లిన్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాంబినేషన్లో దాన్ని పైపాటు పిచికారీ కింద పంట ఈ బ్యాక్టీరియల్ విల్ట్ నుంచి కోలుకునేంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి పైపాటుగా కూడా పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది.